మరి ఈ పనులన్నీ చేస్తున్నారు కదా, ఒక్క పనిలో స్టేబుల్ గా ఇది చేసుకుందాంలే అని ఎందుకు ఉండదు? ఏం లేదు, అట్లా ఏం లేదు. అన్ని పనులు చేయాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటే ఒకవేళ కిందికి దిగజారిపోతే ఏ పనైనా చేయగలుగుతాను నేను అన్న ఒక ధైర్యం ఉంది నాకు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా వాడు ఏ పనైనా చేయగలుగుతాడు అనే ఒక ధైర్యం ఉంది మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఓకే, మరి సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చారు కదా మీరు. నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, సినిమాలో ట్రై చేశారు. ఇది చేస్తున్నప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అసలు? అమ్మ చెప్పేది చిన్నప్పుడు, సినిమా హాల్లో కనపరావాలి నువ్వు అని, థియేటర్లో. సో అదొకటి మైండ్లో పడింది. డుబ్ స్మార్ట్ అని ఒకటి ఉండింది యాప్, డబ్ స్మాష్. అప్పుడు స్టార్ట్ చేసినాం. అప్పుడు స్టార్ట్ చేసి టిక్ టాక్లోకి వచ్చినాం. టిక్ టాక్ లో జూనియర్ రాఘవాలారెన్స్ అనేవాళ్ళు అనమాట, గెటప్ వేసుకొని. సో అవును, ఇప్పుడు మీరు అన్న తర్వాత కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇంకా పట్టుకోవాలి అని చెప్పి మన కడపలోనే రమేష్ అన్న అని డైరెక్టర్, మన తారక రత్నతో సినిమా తీసినాం, చనిపోయినాడు కదా సారథి. సో అది ఒక్క ఛాన్స్ వచ్చింది. ఇంకా ఒక 3 సినిమాలు అయితే చేసిన. ఒక 3 సినిమాలు అయితే చేశారు. సినిమా పేర్లు ఏమైనా చెప్తారా? వద్దులేండి, ఇదైతే సారథి అంటే రిలీజ్ అయిపోయింది కాబట్టి ఏం కాదు, అవి మనకి వద్దు. సో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అంటారా ఒక 10-15 దాకా చేసిన. అన్నిట్లో విలన్, అంతే, విలన్ రోల్. కానీ మనసేమో హీరో రోల్, ఇచ్చేదేమో విలన్ రోలా? ఏదైనా వాళ్ళు ఏదైనా చేయగలుగుతాను. ఇంకా వాళ్ళ ఫేస్ లో వాళ్ళకి ఏం నచ్చిందో ఏమో తెలియదు, అందరికి విలన్ గా బాగుంటది, సెట్ అవుతుంది అని చెప్పి చాలా వరకు విలన్. ఓకే, ఈ పని చేసుకుంటూనే మళ్ళీ ఇటువైపు యాక్టింగ్ చేసేవాళ్ళు. సారథి షూటింగ్ చేసుకుంటా కూరగాయలు అమ్మిన బండ్లో, ఆటోలో మాస్క్ వేసుకొని చూస్తారని అందరు. ఓకే, అప్పుడు గుర్తుపడతారా? గుర్తుపడతారని. కడపలోనే జరిగిందా? కడపలో ఎక్కువ జరిగింది, హైదరాబాద్ లో కొద్దిగా జరిగింది, అందుకని గుర్తుపడతారని అది చేస్తూనే ఇది చేశారు. మాస్క్ వేసుకొని. డబ్బులు ఇవ్వాలా రోజు నాన్నకి అది చేసుకుంటా? అప్పటికి నాన్న ఎక్స్పైర్ అయిపోయినాడు. ఓకే, మీరు అక్క కూడా మ్యారేజ్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చిన. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు అప్పుడు కూడా కూరగాయలు అమ్ముతున్నారు? ఓకే, షూటింగ్ లో చేస్తా ఉన్నా కూడా, ఇంకా షూటింగ్ లో ఉంటే కూడా పెళ్లిలో నాయన కూరగాయలు ఎత్తుకోరా, మిరకాయలు ఎత్తుకోరా, కరింపాకు ఎత్తుకోరా అంటా ఉంటే కూడా నాకు మెయిన్ పని చేయలేదు అనమాట. అంటే షూటింగ్ లో ఉంటే ఈ ఇళ్ళ కాడ నుంచి పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను దీన్ని ఈ ఫీల్డ్ వద్దు, మనకు డబ్బు కావాలని చెప్పి కోయిట్కి వెళ్ళినా అనమాట. ఓకే, లేదంటే ఈ ఫీల్డ్ లో ఇక్కడే ట్రై చేద్దాం అనుకున్నా. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇక్కడే ట్రై చేద్దాం నిండు. వీళ్ళు పంచాయతీ ఎక్కువైపోతుంది, బియ్యం అయిపోయినాయి, ఉప్పు అయిపోయినాయి. సో ఆడ షూటింగ్ చేసుకున్నా, వీళ్ళని చూసుకునేనా. సో ఇది కాదు, ఫస్ట్ వీళ్ళు సెట్ చేయాలి, వీళ్ళు బాగా కడుపు నిండా తినాలి, తర్వాత చూద్దాం దీని కథ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినాం. ఓకే, అప్పుడు 3 పూట్ల తినడానికి ఫుడ్ ఉండేది కదా? అంటే ఉండేది, అది ఎంత అంటారు కదా, చేసుకుంటే జరుగుతుంది. అయ్యో అది అందుకని సో రోజు చేయాల్సిందే, రోజు కష్టపడి. లేదంటే జూనియర్ ఆర్టిస్ట్ గానో సినిమాల్లో ఇప్పుడు ఒక విలన్ గా మంచిగా అంత ఆశ లేదు, కానీ ఏదో రోజు గడిచే మాన వచ్చినా చాలా అనుకునేవాడిని. కానీ అప్పట్లో, ఇప్పుడు కూడా కొంచెం మాట్లాడితే జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది, చూసుంటారు కాబట్టి. షూటింగ్లకి వెళ్ళి చాలా దారుణంగా ఉంటది, ఒక్కటే సీన్ అయినా కూడా వాళ్ళు గంటలు నిలబడాల్సి వస్తుంది. సో మీకు ఎలా ఉండింది అప్పుడు? ఇంతే ఉండిందా? ఎంత సంపాదించేవాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్? అంటే అది ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన షూటింగ్లు కాదు కదా, అవి మా కడప లోకల్ కదా. సో లోకల్లో ఉండే వాళ్ళనే పట్టుకున్నారు కాబట్టి అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఓకే, లోకల్లో ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్ అయితే చాలా గుంపులు ఉంటారు కదా, మనల్ని ఆడ పెడతారు. మనల్ని ఎక్కడ పెడతారు అంట. అది అక్కడైతే మన లోకలే కాబట్టి తీసుకున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళకి. ఫస్ట్ సారథికి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆడిషన్ కూడా ఇచ్చారా? ఫస్ట్ సినిమాకి. ఇంకా సెకండ్ సినిమా, థర్డ్ సినిమా వాళ్ళు ఆల్రెడీ చేసిన కదనైనా రా అని చెప్పి తీసుకున్నారు. ఓకే, ఇన్ని పనులు చేశారు, యాక్టింగ్ చేశారు, మధ్యలో ప్రేమించడానికి టైం ఎక్కడ ఉండిందండి? ఇవన్నీ జరగకముందు కదా, ఇవన్నీ పెళ్ళైన తర్వాత కదా ఇవన్నీ జరిగింది. ఈ పనులు మీరు ఎప్పుడు 9th క్లాస్ 8th క్లాస్? ఆ పనులు అంటే ఇప్పుడు మీరు అడిగేది యాక్టింగ్ గురించి అంటే, నా భార్య వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడినాయి యాక్టింగ్ గురించి అనమాట. అవి పనులన్నీ అంటే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేసిన అనమాట. ఓకే, సో మీ ప్రేమ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అనుకోవచ్చు? మా అన్న పెళ్లిలో మా వైఫ్ ని చూసిన. ఓను బ్రదర్ లేరు కదా? కాదు, మా పెదనాన్న కొడుకు. అన్న పెళ్లిలో మా వైఫ్ ని చూసి అప్పుడే పెళ్లి చేసుకున్నా, ఒక 2 months లోనే. 2 months లో చూసి పెళ్లి చేసుకున్నారు? ఎలా ఒప్పించిన? వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఒప్పించిన 2 months లో. అందరిని ఒప్పించిన, మా అమ్మని ఒప్పించిన, మా నాన్న ఒప్పించిన, వాళ్ళ అమ్మని ఒప్పించిన, అందరిని ఒప్పించిన. ఏం చెప్పి ఒప్పించారు చెప్తారా? అంటే అప్పుడు మీకు ప్రాపర్ జాబ్ లేదు. వాస్మల్ అంటే వాస్మల్ తాగిన అనమాట, చచ్చిపోతానండి. ఓ అంటే అది పురుగుల మందు లాగా? అది హెయిర్ పెట్టుకున్నారు కదా వాస్మల్,
ఓకే 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 ఆయిల్ అది. అదే వాస్మాల్ అంటారు కదా, హెయిర్ ఆయిల్. అది ఆయిల్ కాదు, కలర్ వచ్చేదానికి. ఓకే ఓకే ఓకే. అప్పుడు మా అమ్మ భయపడి ఇంకా మాట్లాడి పెళ్లి చేసి, ఈ 2 నెలల్లో నాకు ఆ అమ్మాయే కావాలి, నేను పెళ్లి చేసుకుంటానని తాగేశారు. ఇప్పుడు కూడా 10 years అయిపోయింది. మా భార్య లేకపోతే చచ్చిపోతా, అంత పిచ్చి నాకు. హౌ క్యూట్. చాలా పేరేంటండి? కీర్తి. కీర్తి గారు అసలు ఎంత అదృష్టవంతురాలండి. మీరు ఇప్పుడు చెప్పారు విన్నారా? ఇప్పుడు కూడా మీరు లేకపోతే చచ్చిపోతారండి, అంత ఇష్టం అంట. నేను ఆ రోజు చూసాను, మీరు అదే వచ్చినప్పుడు హగ్ చేసుకుని ఏడవడం స్టార్ట్ చేస్తారు కదా, అది చూసాను నేను. చాలా ఇష్టం. మరి వదిలేసి అంత దూరం ఉంటున్నారు? ఆమె కోసమే కదా, ఆమె హ్యాపీనెస్ కోసమే కదా. ఓ, నాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు అలా చెప్తుంటే. ఒక అమ్మాయి కోసం అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం. మరి వాళ్ళ ఇంట్లో ఏం చెప్పి ఒప్పించారు? సేమ్ వాళ్ళ ఇంట్లో నేనేం చెప్పకపోయినా ఒప్పుకునే రకం. ఒప్పుకుంటారు కూడా, ఎందుకంటే నేనంటే ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చూశాను నా పొజిషన్, నా పరిస్థితి చూసినారు. వీడు ఎట్లయినా సరే సాకుతాడు పెళ్ళాలని చెప్పి ఇచ్చినారు అనమాట. అంతే, అదొక కారణం అంతే, వేరే ఏం లేదు. సేమ్ క్యాస్ట్? సేమ్ క్యాస్ట్ అంటే మా అన్న చేసుకున్నాడు, దూర బంధువులు, మనకు తెలియదు వాళ్ళు ఎవరో. మా అన్న చేసుకున్నాడు, మా అన్న తరపున నేను చేసుకున్నాను అంతే. వాళ్ళ ఊరు? కడప. మాది రాజంపేట. అదే కడప రాజంపేట పక్క పక్కనే కదా. సేమ్ క్యాస్ట్ వల్ల అంతా అవును. లేదంటే కొంచెం ఫైట్లు. అసలే కడప కదా, బాంబులు వేసేయడమే. ఇంకా కడపలో నిజంగా ఈ బాంబు అవన్నీ ఏం లేదండి. లేదు లేదు, అవన్నీ ఏం లేవు. ఒకప్పుడు ఉండేటి, ఇప్పుడైతే ఏం లేవు. మీరు చూడంగా ఉన్నాయి? లేవు. కత్తులు ఏమి ఉన్నాయి కానీ అవి లేవు. బాంబులు గిమ్ములు, ఆ కత్తులు అవన్నీ నరుక్కునేటి అవన్నీ ఉన్నాయి. చూసాను. నేను ఇందాక అడిగాను, ఎవరైనా మర్డర్ చేయడానికి ఆలోచిస్తున్నారంటే ఒకప్పుడు ఉండేదని చెప్పారండి. ఒకప్పుడు అంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి ఇట్లా పోతే డబ్బులు ఎక్కువ వస్తుందేమో అన్న ఆలోచన ఉండింది. అంటే మర్డర్ చేస్తే డబ్బులు ఎక్కువ అంటే సెటిల్మెంట్ పోతే ఇస్తారు కదా, సో ఆలోచన ఉండింది ఒకప్పుడు తెలియని వయసులో. ఈ డబ్బులు ఒక్కసారిగా ఇంత కావాలంటే ఏం చేయాలా, ఇదన్నా చేయాలా. అమ్మో, నిజంగా డబ్బు దేనికైనా దారి తీస్తుంది. డబ్బే అన్నిటికీ మూలాధారం అనేది ఇదే అనమాట రీజన్. సో ఇప్పుడు అంతా సెటిల్డ్ అండి? మంచి ఇల్లు లేదు, అదొక్కటి లేదు. ఉందిగా, నేను చూసింది. అది బాడీగా రెంటెడ్ అయినా కూడా పర్లేదు. అప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా బెటర్ అయి ఉంటారు కదా. లేదు, అట్టేం లేదు. నాకు నా పెళ్ళైన తర్వాత మా భార్య మంచి ఇంట్లోనే పెడతాను. ఎందుకంటే ఆ పాపకి నీట్ గా ఉండాలి ఇల్లు, వాటర్ ఇంట్లోకి వచ్చేటట్టు అన్ని నీట్ గా ఉండాలన్నమాట. నా పెళ్లి కాకముందు ఉన్నాము అవి కచరా కొంపలు, కానీ ఇప్పుడున్న ఇల్లు పర్ఫెక్ట్ అనమాట. కచరా ఏంటవి? కచరా అంటే గలీజ్ కొంపలు అనమాట, నీట్ గా ఉండవు. బ్యాచులర్స్ ఎట్టుంటారు అట్లుంటారు. కువైట్ లో కూడా అంతే కదా. అబ్బా, మా రూమ్ ఇంకా దరిద్రం. ఇంకా డ్రైవర్స్ రూమ్ అంతే. చూసాను నేను కువైట్ లో మీ ఇల్లు చూసాను. మీ అది ఇండక్షన్ స్టవ్ ఉంటది కదా, గ్యాస్, అది చూసాను. మీరు కళాయి కూడా చూసినావా నల్లగా అన్ని చూసాను. డ్రైవర్ పరిస్థితి అంతా అట్లే ఉంటది, కానీ మనసు చంపుకొని ఉండాలి ఫ్యామిలీ కోసం అంతే.